ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, మీకే వందనాలయ స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రి కాలమంతా మరొకసారి మీ యొక్క రక్షణ కాపుదల మాకును మా కుటుంబానికి దయచేసినందుకు స్తోత్రాలు. మాకు కలిగిన ప్రతి వాటిని కూడా రక్షించినందుకు వందనాలు. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచి ఏ బలహీనతలు ఏ భయాలు లేకుండా మమ్మల్ని కాచి కాపాడిన దేవా స్తోత్రాలు. ఈ రోజును ఈ ఉదయకాలాన్ని చూడలేక ఈ లోకములో అనేకులు గతించిపోయారు నాయనా. అయినప్పటికీ మీరు మీ యొక్క కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ సంఖ్యలో నిలవబెట్టిన దేవా స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనము, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు అంటున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మిమ్మల్ని ఆశ్రయించిన వారు జ్ఞానవంతులై ఉంటారు నాయన. మిమ్మల్ని ఆశ్రయించి మీపై ఆధారపడి జీవిస్తున్న వారు ఏ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రతి వాటిని తండ్రి గ్రహించే శక్తి ఉంటుందంటున్నారు. అయా ప్రభువా, ఈ రోజున ఒకవేళ మేము చెడు నిర్ణయాలు తీసుకోబోతున్నామేమో, ఈ లోకంలో మంచి ఏదో చెడు ఏదో తెలియని గ్రహింపు లేని స్థితిలో ఉన్నామేమో, అయా మిమ్మల్ని ఆశ్రయించే వారిగా మమ్మల్ని ఉంచండి. ఎవరు కూడా గ్రహింపు లేకుండా జీవించకుండా ప్రతి వాటిని తండ్రి అర్థం చేసుకునే హృదయాన్ని, జ్ఞానమును మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి మంచి తెలివినిచ్చి ఈరోజు నడిపించండి. పాము వలె తెలివి గలవారిగాను, పావురం వలె నిష్కపటమైన మనస్సు గలవారిగాను వారిని నిలవబెట్టుకొని నాయన. ఈరోజు ఈ ఉదయాన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ఆలోచనలన్నీ సఫలపరచండి తండ్రి. వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి దేవా. అయా ఈరోజు మా ప్రయాణాలన్నింటినీ కూడా తండ్రి మీ పాద సన్నిధిని పెడుతున్నాము. వెళుతూ ఉన్నా వస్తూ ఉన్నా ప్రతి మార్గంలో మీ దేవదూతల రక్షణ మాకు దయచేయండి. ఏ ఒక్కరికి ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరికీ తండ్రి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎవరైతే పనులు చేసుకుంటున్నారో, ఎటువంటి పనులైతే తండ్రి వారు చేస్తున్నారో వాటన్నిటిలో బిడ్డలు నూరంతలుగా ఆశీర్వాదాలు చూడడానికి కృప చూపించండి. ఏ ఆటంకాలు, ఏ అడ్డుగోడలు వారిని ఆపకుండా మీ సహాయము దయచేయండి నాయన. ఈ రోజున నాయన ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారమును, ఆరోగ్యమును, ఆర్థిక పరమైన ప్రతి అవసరతను మీరే దయచేయండి. అయా ప్రతి బిడ్డకు సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా ఈ రోజున నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న, శుభకార్యాలు చేసుకుంటున్న, ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, చెకప్స్ నిమిత్తం, రిపోర్ట్స్ కొరకు, డెలివరీస్, ఆపరేషన్స్ కొరకు వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా నాయన ఈ రోజున మా మాటలు కావచ్చు, మా క్రియలు కావచ్చు, మా దేహం ద్వారా ఏ పనైనా కావచ్చు నాయన, అదంతా కూడా మీ నామాన్ని మహిమపరిచేదిగా ఉండడానికే మాకు కృప దయచేయండి తండ్రి. మా సమయాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకునే మనస్సు మాకు అనుగ్రహించండి. ప్రేమిస్తూ క్షమించే విధముగా మా జీవితాలు ఈరోజు మార్చండి. ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు ఎవరితో లేకుండా నెమ్మది కలిగిన, సమాధానము కలిగిన జీవితాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాము. వారందరికీ మీ కాపుదల, మీ రక్షణ దయచేయండి ప్రభువా. అయా మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. అయా ఈరోజు కొంతమందికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలు తెలియజేస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుండే ధన్యత అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.